క్రీస్తే చావైతే నాకు మేలు లేక లాభము అని చెప్తాడు. కనుక ఈరోజు ఇక్కడ అర్కిప్పు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గుర్రమునకు అధిపతి అని అర్థం. గుర్రమునకు అధిపతి అని అర్థం. ఆ మాట మనం చూస్తే ఫిలోమోను పత్రికలో రాయబడుతూ ఉంటారు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘ నాయకుడైనటువంటి ఫిలోమోనుకు ఉత్తరం రాస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి నాయకుడిగా ఉంటున్న ఫిలోమోనుకి ఉత్తరం రాశాడు. అది ఫిలోమోనుకు కూడా పత్రిక, ఫిలోమోను అనేటువంటి పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, ఉత్తరములో కూడా ఫిలోమోనుకే రాసినటువంటిదే ఈ మాట. కనుక ఇతడు 15 సంవత్సరాలు తర్వాత రోమ నుండి ఉత్తరాన్ని వీరికి రాస్తూ ఉంటాడు. రోమా అనేటువంటి ఖైదీగా కొనుక్కోబడిన తర్వాత ఈ పౌలు గారు ఈ యొక్క ఫిలోమోనుకి రాస్తూ ఉంటాడు 15 సంవత్సరాల తర్వాత. దేవుని బిడ్డలారా, ఫిలోమోను అనగా అర్థం ఏంటంటే ప్రేమించేవాడు అని అర్థం. ఫిలోమోను అనే మాటకు అర్థం ఏంటంటే ప్రేమించేవాడు. అయితే ఫిలోమోను ఒక అన్యుడే కాకుండా ఒక ధనవంతుడు కూడా. ధనవంతుడే కాకుండా తన హృదయాన్ని దేవుని కొరకు తెరిచినటువంటి వాడు. ఇక్కడ అర్థమవుతుందా మీకమ్మా? ఫిలోమోను అనే పేరుకు అర్థం ఏంటంటే ప్రేమించేవాడు అని అర్థము. ఇతడు ఒక అన్యుడు. అయితే ఈ అన్యుడిగా ఉన్నటువంటి ఫిలోమోను అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా పట్టబడ్డాడు. వాక్యము ద్వారా పట్టబడి అతడు ఒక ధనికుడిగా ఉండి కూడా అతడు చేసే విధానాలు ఎలాగున్నాయి అంటే తన హృదయాన్ని దేవుని వాక్యము కొరకు తెరుచుకున్నాడట. దేవునికి స్తోత్రం. మన హృదయము కూడా దేవుని కొరకు తెరవబడాలి. ఎప్పుడైతే మన హృదయము దేవుని కొరకు తెరవబడతాదో ఆ తెరవబడినటువంటి వారు దేవుణ్ణి చూస్తూ ఉంటారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని. తెరవబడేను నా మనోనేత్రము, తెరవబడేను నా మనోనేత్రము, తెరవబడేను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున, యేసు నాలో వచ్చినందున. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తూ ఉండాలి. ఫిలోమోను జీవితంలో చూస్తే ఫిలోమోను తన హృదయాన్ని దేవునికి ఇవ్వడం మొదలు పెట్టాడు. దేవుని కొరకు తెరుచుకునేటట్టుగా తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. ఈ రోజు మనము కూడా మన హృదయాలు దేవుని కొరకు సిద్ధపరచుకునేటట్టుగా ఉండాలి. అదే కాకుండా తనకుంటున్నటువంటి ఫిలోమోనుకుంటున్నటువంటి తన ఇల్లు ఎలాంటిదంటే విశాలమైనటువంటి ఇల్లు. ఆ ఇల్లులో సువార్తను కొనసాగించడానికి ఒక స్థలమును ఆయన సిద్ధపరిచాడట ఫిలోమోను. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుని పరిచర్య కొరకు, దేవుని వాక్యము కొరకు మనము మన హృదయాన్ని తెరుచుకోవాలట్టుగా చేసుకోవాలి. అలాగే మన స్థలములో కూడా ఆరాధన జరుగుతూ ఉండాలి. ఈ రోజు ఇది అనుకోలేని రీతిలో దేవుడు సమకూర్చిన స్థలం ఇది. మనం ఎప్పుడైనా ఇలా ఇక్కడ ఆరాధన జరుగుతుందని అనుకోలేదు. ఎప్పుడో మనకు రోగుడికి జరిగితే జరుగుతుంది అనుకుంటాం. కానీ ఇది దేవుని యొక్క సంకల్పం. ఇది దేవుడు ఏర్పాటు చేసిన, మీకు బలహీనపరచబడకూడదు అన్నటువంటి ఉద్దేశముతో పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచబడినటువంటి వారు కక్ష చేతనైనను మితమ చేతనైనను ఆయన సువార్త జరగాలి. కనుక ఈ విధముగా దేవుడి స్థలములో మరి చక్కగా విశాలముగా కూర్చొని దేవుని వాక్యాన్ని వినగలిగే ధన్యత దేవుడు కృపారావు గారి ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఫిలోమోను యొక్క సంగతి గురించి మనం ఆలోచన చేస్తే
ఫిలోమోను కూడా తన హృదయమే విశాలపరచుకోవడమే కాదు, తన హృదయము తెరవబడ్డమే కాకుండా తన ఇల్లును కూడా విశాలపరచుకొని ఒక స్థలములో దేవుని వాక్యం వినిపింపచేయడానికి, సంఘమంతా కూడుకొని ఆరాధించుకోవడానికి వారు సిద్ధపరచుకున్నటువంటి స్థలం అట.